హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు పూజ. నా ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్లు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇంకా డైరెక్ట్గా వీడియోలోకి వచ్చేస్తే ఈరోజు సండే కాబట్టి చికెన్ బిర్యానీ చేశాను. ఫస్ట్ టైం ఎలక్ట్రిక్ కుక్కర్లో ట్రై చేశాను. టేస్ట్ చాలా బాగా వచ్చింది. బిర్యానీలు చాలా రకాలు ఉంటాయి కదండి. ఎన్ని రకాలు ఉన్నా చికెన్ బిర్యానీకి ఉన్నంత టేస్ట్ దేనికి ఉండదు అండి. ముందుగా చికెన్ ముక్కలు తీసుకుని వాటిని ఉప్పు, కారం, పసుపు వేసి బాగా మారినేట్ చేయాలి. రుచికి కాస్త నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. మారినేట్ చేసి 30 నిమిషాల పాటు పక్కన పెట్టేయండి. తర్వాత బిర్యానీకి కావలసిన బాస్మతి రైస్ కడిగేసి కొద్దిసేపు నీటిలో నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఎలక్ట్రిక్ కుక్కర్ ఆన్ చేసి అందులో కొద్దిగా ఆయిల్ మరియు నెయ్యి వేసి కాగాక బిర్యానీ స్పైసీస్ అన్ని వేయాలి. అంటే దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకులు, మిరియాలు, జాపత్రి, నక్షత్రపువ్వు ఇలా అన్నీ వేసి వేపాలి. ఆ తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించాలి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఇది వీడియో కాబట్టి మీకు అన్నీ ఫాస్ట్గా వేసినట్లు కనిపిస్తుంది. కానీ అవి అంతా ఒకేసారి వేయకూడదు. కొద్ది కొద్దిగా ఫ్రై చేస్తూ వేయాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పాయ పేస్ట్ వేసి వేపాలి. ఇప్పుడు మనం కొద్దిగా పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇంతకుముందు మారినేట్ చేసుకున్న చికెన్ వేసి కొద్దిసేపు ఉడకనివ్వాలి. చికెన్ ఉడికిన తర్వాత మనం నానబెట్టిన రైస్ని వేయాలి. రైస్కి సరిపడా వాటర్ వేయాలి. నేను 2 గ్లాస్ రైస్ వేశాను, సో 5 గ్లాస్ వాటర్ వేస్తున్నా. ఎలక్ట్రిక్ కుక్కర్లో వాటర్ త్వరగా ఆవిరైపోతుంది, సో మనం తీసుకున్న వాటర్ కన్నా కొంచెం ఎక్కువగా వాటర్ వేసుకుంటే బెటర్. వాటర్ వేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇక చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది అండి. సేమ్ ఇలానే స్టవ్ మీద కూడా చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇక మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక కొత్త వంట లేదా క్రాఫ్ట్స్ వీడియోతో కలుద్దాం. లైక్ చేయండి మర్చిపోకండి. కొత్తగా చూస్తున్నట్లు అయితే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్యూ, బై బై.